నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నా డే స్టార్ట్ అయింది. డే అనడం కంటే ఇది లేట్ ఆఫ్టర్నూన్ అనమాట. అందరికీ లంచ్ చేస్తూ ఉన్నాను. ప్రొద్దున్నే బ్రంచ్ చేశారు. సో ఇక లంచ్ లేటుగానే మొదలు పెట్టాను. ప్రొద్దున్నే పొటాటోస్ అనేది ఉడకబెట్టి పక్కన పెట్టడం జరిగింది. ఇక రాగానే పీల్ తీసి మసాలాస్ అన్నీ కలిపేసి పరాటాస్ మొదలు పెట్టాను. ఈరోజు ఆలుగడ్డలు చాలా పేచిదారయ్యాయి. పరాటాస్ చేయడానికి అస్సలు రాలేదు. అమెరికాలో చాలా రకాల పొటాటోస్ అమ్ముతూ ఉంటారు. అందులో ఇండియన్ గ్రాసరీ స్టోర్లో ఏవైతే పొటాటోస్ దొరుకుతాయో వాటితోటి కర్రీస్, పరాటాస్, ఫ్రైస్ ఏం చేసినా బాగుంటుంది. ఎనీ అదర్ అమెరికన్ స్టోర్స్లో దొరికే పొటాటోస్ ఏంటంటే కాస్త స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. అవి చాలా పేచిదారు అవుతాయి. ఉడకబెట్టిన తర్వాత సాల్ట్ కనుక వేస్తే ముద్దలాగా వాటరీగా అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు ఇక నా దగ్గర ఉన్న పొటాటోస్ తోటి మేనేజ్ చేశాను. పామేటప్పుడు అంటే రోల్ చేసేటప్పుడు కాస్త విసిగించాయి, కానీ టేస్ట్ మాత్రం అదుర్జున్నాయి అన్నమాట. లేట్ లంచ్ తర్వాత పిల్లలు లైబ్రరీకి తీసుకెళ్ళమని అడిగారనమాట. ఇక లైబ్రరీకి బయలుదేరుతూ ఉన్నాము. హస్బెండ్ ఒక 2 days నుంచి ఇంట్లో లేకపోవడం చేత బ్యాక్ టు బ్యాక్ ఫుల్ హెట్టిక్ ఉండే, అస్సలు తీరిక లేదు, టైం అలా గడిచిపోయింది అన్నట్లు అనిపించింది. లైబ్రరీలో పుస్తకాలన్నీ వెతికేసి, మా పాప లైబ్రరీలో పుస్తకాలు తిరగేసి, లైబ్రరీ చుట్టూ తిరిగేసి, ఇక ఒక 1 hour అయితే కష్టంగా స్పెండ్ చేశారు. ఇక దాని తర్వాత బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. మా పాప ఇంటికి పోదామంటే ఇంటికి బయలుదేరాము. ఆన్ ది వేలో ఒక గ్రాసరీ స్టోర్ తగిలింది. నాకు కండెన్స్డ్ మిల్క్ కావాల్సి ఉండే. సో షాపింగ్ చేద్దామని లోపలికి వెళ్ళాను. సో కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. అప్పుడే ఈవినింగ్ స్నాక్స్ అన్నీ రెడీగా పెడుతున్నారనమాట. అక్కడ వచ్చే ఆ గుమగుమలకి మా పిల్లలు ఇక్కడే స్నాక్ తినేస్తాము అని అన్నారు. ఏదో ఒకటి ప్యాక్ చేయించుకోవాలా అంటే సరే, ఇక ఇంటికి వెళ్ళాక ఆ పని కూడా తప్పుతుంది అనేసి వాళ్ళకి నచ్చింది ప్యాక్ చేయించుకోమని చెప్పాను. సో స్నాక్ పని అయిపోతే అయిపోయింది. స్నాక్ ప్యాక్ చేయించుకొని ఇంటికి బయలుదేరిన తర్వాత మళ్ళీ డిన్నర్ అయితే ఉంటుంది కదండి.
బెడ్ క్లీన్ చేయలేదా? ఇవి ఎంత హుషారంటే ఇప్పుడు వాటి బెడ్డింగ్ అంతా నేను చేంజ్ అయిపోతున్నాను. ఇవి చూడండి ఏం చేస్తాయో. చీచిగాడు వాసన వచ్చిందా? చేతి నిండా ఫ్రూట్ వాసన వచ్చిందా? ఫ్రూట్ వాసన వచ్చిందా బుడ్డిగాడికి? సరే బయటికి రా, క్లీన్ చేస్తా. ఓకే సీసీకమ్. మా సీసీగాడైతే చాలా చాలా తెలివైనవాడు. ఇవన్నీ బయట పెడుతున్నాను కదా, ఇక వాడంతా వాడు బయటికి వెళ్ళేసి నిల్చుంటాడు ఆ బెడ్ చేంజ్ చేసేంత వరకు. చూపిస్తా మీకు, చూడండి. లగిస్తావా? అక్కడ చూడండి బయటికి వెళ్ళిపోయి వెయిట్ చేస్తాడు అనమాట చేంజ్ చేసేంత వరకు. బుడ్డిది ఎంత తెలివితేటలు అంటే అసలు అంత ఇంత కాదు. మళ్ళీ ఎందుకు వచ్చా? లోపలికి వెళ్ళు చిట్టి తల్లి. చిన్ని మెదడు, తెలివితేటలు అపారం. క్లీన్ చేయాలి, మళ్ళీ క్లీన్ చేయకపోతే మెస్ చేసి చూస్తాయి నాకు వెళ్ళి రాగానే. క్లీన్ చేయవేంటి ఇంకా నా బెడ్ అని చెప్పి. అల్లరి పిల్లకాయలు ఇల్లు, అల్లరి పిల్లకాయలు. దా ఇంకా దా సీసీగడ్, దా దా దా. ఇట్స్ ఓకే, దా దా దావే చిట్టి తోటి డా. బొంగోరు తల్లి ఇది, అల్లరి పిల్ల ఇది. బెడ్ అయిపోగానే ఫుడ్ పెట్టాలి ఇంకా. అమ్మమ్మమ్మమ్మా అన్నీ 1 by 1 పెట్టేయాల్సిందే, అస్సలు ఊకో. లేకపోతే ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాయి. అది ఫుడ్ పెట్టే వరకు నేను కూర్చున్నా నిల్చున్నా ఎక్కడ వెళ్ళినా నన్ను పిలుస్తూ ఉంటాయి అన్నమాట. అదిగోండి ఇంత చిన్న బ్రెయిన్ అంటే ఎన్ని తెలివితేటలు ఉన్నాయండి. అసలు ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళని చూస్తుంటే. తల్లు ఆకలైందా? ఆకలైందా మీకు? ఇవి వచ్చేసి పచ్చి కూరగాయ ముక్కలే తింటాయి అన్నమాట. ఇది వాటి సాల్ట్ బాగా నాకుతుంటాయి. మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ వీటి పూర్తి డీటెయిల్స్ షేర్ చేయమన్నారండి. వారి కోసం ఈ వీడియో అనమాట. వీటిని వచ్చేసి గిన్నీ పిగ్స్ లేదా కేవీస్ అంటారండి. మీరు కనుక టెక్సస్లో ఉంటే మీకు ఎన్ని పెట్స్ మార్ట్లో దొరుకుతూ ఉంటాయి. సీజన్లో అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి, ముఖ్యంగా స్ప్రింగ్ సీజన్లో అలాగనమాట. వీటి ఈచ్ కాస్ట్ $45 to $50 పడిందండి. అండ్ కేజ్ కాస్ట్ వచ్చేసి $80 to $100 పడింది. నేను అటు ఇటుగా చెప్తున్నానండి, చాలా సంవత్సరాలు వెనుక కదా, సరిగ్గా అంటే ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే గుర్తులేవు. అందులో ఇవి ప్యూర్ వెజిటేరియన్స్. నెలకి ఖర్చు వచ్చేసి $45 to $50 పడుతుంది ఇద్దరికి కలిపి. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయంటే పెద్దగా హెల్త్ ఇష్యూస్ ఇంతవరకు నేను నోటీస్ చేయలేదు. చిన్న చిన్న స్కిన్ ర్యాషెస్ అప్పుడప్పుడు కనిపిస్తే మాత్రం, అవి కూడా వన్స్ ఇన్ బ్లూ మూన్ అనమాట. నేను తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలకి 2 సార్లు చూసాను. అప్పుడు నేను గూగుల్ వైద్యం చేస్తాను అనమాట. అవి కూడా చాలా వర్కౌట్ అయ్యాయి. దీని మెడిసిన్ మనకి పెట్ షాప్లో దొరుకుతూనే ఉంటాయి. సో ఎవరైనా ఇంట్లో పిల్లలు, కుక్క పిల్లలు కావాలి అంటే, పప్స్ కావాలి, డాగ్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు పిల్లలు, అలాంటి వాళ్ళకి ఇవి ఈజీ మెయింటెనెన్స్ పెట్స్ అన్నమాట. ఇవేంటంటే పెద్దగా పని ఉండదండి వీటికి. ఎవ్రీడే హైజీన్ కోసం అనేసి మేమే బెడ్డింగ్ ఒకటి చేంజ్ చేస్తాం. చాలా ఈజీ మెయింటెనెన్స్ ఇవి. ఎక్కడ కూడా ఇంట్లో అంటే పీపీ పూపు అలాంటివి వెళ్ళవు. దాని కేజ్లో ఆ చివరికి అక్కడ వెళ్తూ ఉంటాయి. కొన్నిసార్లు బాగా అల్లరి చేసే మూడ్లో వస్తే అవి అంతా చేసుకుంటాయి అన్నమాట. ప్రొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి ఫుడ్ ఇస్తే సరిపోతుంది. కాకపోతే వీటిని ఒక 11 నుంచి 15 నిమిషాల లోపలే ఎత్తుకోవాలి, తర్వాత లోపల పెట్టాలి. లేకపోతే మన పైననే పీపీ పుప్పు పోసేస్తాయి అన్నమాట. అవి చెప్తాయి మనకి దింపమని, అంత అడ్డగోలుగా వెళ్ళవు. అవి చెప్పిస్తాయి, అవి మనం పైనుంచి దిగడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట.
చాలా చాలా క్లీన్గా ఉంటాయి. ఈజీ మెయింటెనెన్స్ పెట్స్ అంటే ఇవే. పెద్దగా డిసీజ్ ఏముండవు, చాలా చక్కగా ఉంటాయి. వండి పెట్టాల్సినవి ఏమీ ఉండవు, అన్నీ పచ్చి ఇవ్వాలి. గడ్డి మాత్రం ఎప్పుడు అక్కడ నిల్వ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇక ఇవైతే ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇస్తే చాలు. మీరు రాగానే పలకరిస్తాయి, మీరు కూర్చుంటే పక్కన మీకు ముచ్చట్లు చెప్తాయి, మీ చుట్టూ తిరుగుతాయి. కుక్క అంత ఎఫెక్షన్ చూపించడం తెలీదు, కానీ చాలా క్యూట్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. చుట్టూ తిరుగుతాయి, మన మీద ఎక్కుతూ ఉంటాయి, వాసన చేస్తూ ఉంటాయి, లిక్ చేస్తూ ఉంటాయి హ్యాండ్స్, అట్లా అన్నమాట. వీటికి మరీ ముద్దొస్తే ఇంకా చేతులు బాగా నాకేస్తాయి అన్నమాట. అట్లా అల్లరి అల్లరి దా చిన్ని చిన్ని సౌండ్లు చేస్తూ ఉంటాయి. ఫుడ్ పెట్టమంటే అరుస్తాయి, బాగా స్వీక్ చేస్తాయి, అంటే సౌండ్ చేస్తాయి. సో కాకపోతే వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి 6 to 8 years అన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇవి ఎప్పుడు పెంచుకున్నా రెండింటిని పెంచుకోవాలి, ఒక్కదాన్ని పెంచుకోకూడదు. ఇవి సింగిల్గా ఉంటే చనిపోతే త్వరగా. ఇవి సోషలైజ్డ్ అయ్యే పెట్స్ అన్నమాట. ఇవి అలోన్గా ఉండే పెట్స్ అస్సలు కాదు. సో వీటికి ఎప్పుడు ఒక కంపెనీ ఉండాల్సిందే. ఆ కేజ్లో ఫైటింగ్లు మస్తు చేస్తారు వీళ్ళిద్దరు. అప్పుడు కాస్త సపరేట్ చేసి మళ్ళీ లోపల పెడతారు. 1 day ఫైట్ ఉంటుంది. 6 months మంచిగా ఉంటారు, ఒక 1 day ఫైట్ చేసుకుంటారు వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. వద్దా వద్దా వద్దు. ఇలా తినిపిస్తే చాలా ఇష్టం వీటికి. మేము ఎప్పుడైనా వెకేషన్కి ప్లాన్ చేసి వీటిని ఒక 5-6 రోజులు బయట పెట్టామనుకో, ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి ఇచ్చేస్తే, ఇక మేము చూడంగానే, మమ్మల్ని చూడంగానే, మేము ఎత్తుకున్నాగానే ఇంత దగ్గరగా వచ్చేస్తాయంటే అంత ముద్దు ముద్దు చేస్తాయి మమ్మల్ని. ఇన్ని రోజులు మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు అన్నట్లు చూస్తాయి అన్నమాట. ముట్టుకోవద్దు అంటే మాత్రం కాలుతో తంతాయి కూడా, బుడ్డి బుడ్డి కాలుతోటి తన్నేస్తూ ఉంటాయి. ఆపు తంతాయి చూసారా, వెనక కాలుతోటి అలా తంతాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ ఉన్నాయా, వీటి డీటెయిల్స్ అంతేనండి. ఇవి ఈజీ మెయింటెనెన్స్ పెట్స్ అనే చెప్తాను. ఎక్కువ పని ఏమి ఉండదు వీటితోటి. స్నానం 3 నెలలకు ఒకసారి స్నానం చేయిస్తాను, అంతేనా. కాకపోతే వారానికి కాదు, 15 రోజులకు ఒకసారి గోర్లు కట్ చేస్తాను, నెయిల్స్ కట్ చేస్తాను అన్నమాట. ఇంతకు మించి పెద్ద పని ఏమి ఉండదు వీటితోటి. సో ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.